మీకు కూటమి నుంచి వీళ్ళు గ్లోబల్ ప్రచారం చేసుకుంటా తిరగటం తప్పితే వీరు ఒక్కరిని కూడా నేను చెప్పా కదా. కాకినాడ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాట ఏంటంటే కాకినాడలో బట్టలు ఓడదీసి తిప్పుతానన్నారు మా ఎమ్మెల్యే క్యాండిడేట్ ని. ఎన్నిసార్లు ఓడదీసి చూపించారు సార్? బట్టలు ఓడపడతీయటం కాదు కదా, కనీసం అరెస్ట్ చేయడానికి కూడా ఏమీ లేక పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోయి సీజ్ ద షిప్ అని చెప్పేసి సబ్జెక్ట్ మొత్తాన్ని డైవర్ట్ చేసి వచ్చేసారు సార్. 3 కోట్ల రూపాయలు ఆ కంపెనీల వాళ్ళతోటి పెనాల్టీలు వేస్తే వాళ్ళు కడితే గవర్నమెంట్ 7 కోట్లు కట్టింది. ఏది ఆ షిప్ డెమరేజెస్ కి. ఇది వీళ్ళు చేసిన నిర్వాకం. నిన్నటికి నిన్న దావోస్ వెళ్ళి కోట్ల రూపాయలు తగలబెట్టి గుండు సున్నా తీసుకొని వచ్చారు. ఇది వీళ్ళు చేసేది. పబ్లిసిటీ ఎక్కువ. మీరు ఇందా చెప్పారు కదా, ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడు గారు బాగా ప్రెస్ మీట్లు పెడతారు, అన్ని మా ఉన్నాయి లేని అన్ని బాగా చెప్తారని చెప్పేసి ప్రెస్ మీట్లు చెప్పటం కాదు సార్, ప్రజలకి సేవ చేయటం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం. సూపర్ 6 ఇచ్చామే, అమ్మఒడి అన్నామే, ఆసరా అన్నామే, చేయూత అన్నామే, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడే. ఎందుకని మనం ఇవ్వలేకపోతా ఉన్నాం? జగన్మోహన్ రెడ్డి చిన్నోడు ఇచ్చాడే. మనం 14 సంవత్సరాల ముఖ్యమంత్రి మనం ఎందుకు ఇవ్వలేకపోయామా? లేకపోతే కేంద్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డైవర్ట్ అవుతుంది కాదు. ఇప్పుడు మీకు ఎవరికేం భయాలు లేవు, మీరేం తప్పులు చేయలేదు అంతేనా సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా తప్పు చేయలేదు కాబట్టి ఎవరిని కూడా ఏమీ అనటానికి అవకాశం లేక తెలుగుదేశం ఆఫీసు మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఒక 200 మంది మీద కేసు పెట్టడం, ఇలాంటివన్నీ ఏరుకొని ఇప్పుడు అంబటి రాంబాబు మీద రాబోయే రోజు ఏదో ముసళ్ళ పండుగ ఉంటుందని చెప్పారు కదా, అప్పుడు అంబటి రాంబాబు గారు పోతా ఆడో రోడ్ అమ్మటి పాసు పోసుకున్నారని చెప్పేసి ఎవరో వచ్చారని చెప్పేసి ఆడ పొల్యూట్ అయ్యిందని చెప్పేసి దాని మీద పెట్టినా పెడతారు. ఇలాంటి వాటన్నిటి కోసం ఎతకటం తప్పితే వీళ్ళు చేసేది ఏమీ లేదు సార్. వాస్తవం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అవినీతి అనేది జరగలేదు సార్. అవినీతి జరగక ఈ రోజు కూడా మాకు రావాల్సినటువంటి బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. మా గవర్నమెంట్ లో మేము బిల్లులు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి సార్. ఓకే ఓకే రఫీ గారు ఏంటండి రెడ్ బుక్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. నిన్న అంబటి గారు వాయిస్ మీరు చూసే ఉంటారు. డైరెక్ట్ గా ఆయన ఎగతాళి చేస్తున్నారు. డైరెక్ట్ గా మళ్ళీ గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడారో అదే మాటలు ఇప్పుడు కూడా వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. ఏం చేస్తారో చేసుకోండి, ఏం పీకుతారో పీక్కోండి, మా ఇంట్లో కుక్కలు కూడా భయపడవు వాటికి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి వాళ్ళ కాన్ఫిడెన్స్? తప్పు జరిగినట్ట జరగనట్ట? ఇప్పుడు కాకినాడలో ఏమీ చేయలేదంటేనే పోర్టు మళ్ళీ వెనక్కి వచ్చింది. సీజ్ ద షిప్ అంటేనే పోర్టు కేవీ రావు గారికి హ్యాండ్ చేసి చేతులు ఎత్తారు. బలవంతంగా లాక్కొని తుపాకీ చూపించి బెదిరించింది వాస్తవం తేలింది. ఇలాగే మాట్లాడేవాడు పేరు నాని. ఇప్పుడు ఈ చిన్నప్రెడ్డి మాట్లాడినట్టే మాట్లాడేవాడు. బియ్యం దొంగ దొరికిపోయి డబ్బులు కట్టేశాను, నన్ను వదలండి అని చెప్పేసి కాళ్ళ నిలబడి ఏ కలుగులో దాక్కున్నాడు, ఏ ప్రెస్ మీట్కి రావట్లా, ఎక్కడా కనిపించట్లా. ఇప్పుడు రేపొద్దున చిన్నప్రెడ్డి కూడా వస్తాయి బయటికి. తొందరపడితే ఎలాగ 7 నెలలేగా అయింది. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల కోసం ఉంది. చూడండి, ఒక్కొక్కటి వస్తే అంబటి రాంబాబుది కూడా వస్తాయి. వీళ్ళేమి పెద్ద పునీతులు కాదు, వీళ్ళేదో మాట్లాడుతున్నారని. మరి ఏంటి వాళ్ళ